పార్టీకి ఉన్న 3 ఎంపీ స్థానాలలో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ స్థానాలలో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విద్యానగర్లోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాదిగలకు ఎంపీ టికెట్లు కేటాయించకపోతే గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు చావుడప్పు కొడతామని హెచ్చరించారు. మాల మాదిగలను మోసం చేసి అసెంబ్లీలో కాలు పెట్టవని కడియం శ్రీహరిపై గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆమె మాదిగ దండోరా ఉద్యమంలో ఒక్కసారైనా పాల్గొన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించి వెనక్కి తీసుకోవడం అలవాటేనని ఇప్పుడు ప్రకటించిన పేర్లను తొలగించి మాదిగ అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి మాదిగల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. చావు డప్ప కొట్టాలని మేము మాది ఉపకులాలకు మేము పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ స్థానాల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ప్రకటించలేదు కాబట్టి దానికి నిరసనగానే గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్ల ముందు చాపు డప్ప కొట్టాలని మేము నిర్ణయించడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి, మాదిగలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు, మీరు ఇప్పటికి అభ్యర్థులను ప్రకటించినారు, ఆ అభ్యర్థులను విత్డ్రా చేసి ఖచ్చితంగా మాదిగ అభ్యర్థులను ప్రకటించాలని మేము రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత కూడా మార్చిన చరిత్ర మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది. చిన్నారెడ్డికి అసెంబ్లీ ఎన్నికలలో ప్రకటించి మళ్ళీ నాగిరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. నీలం మధుకు ప్రకటించి మళ్ళీ నీలం మధు కాదని మళ్ళీ ఇంకో శ్రీనివాస్ గౌడ్కి ఇంకో అన్నకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు, నామినేషన్ ప్రక్రియ. అప్పటిలోగా ఖచ్చితంగా వారం రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మేము టైం ఇస్తున్నాం. అప్పటిలోగా ఖచ్చితంగా అభ్యర్థులను మార్చి మాదిగ అభ్యర్థులకు ప్రకటించకపోతే మేము కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్ ఎదుట ఎక్కడ తిరిగినా, జిల్లాలో ఎక్కడ పర్యటించినా చావు డప్పు కొడతామనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మాదిగలను 100% ఉన్న మాదిగలకు టికెట్ ఇవ్వకుండా మాదిగలను విస్మరించిన రేవంత్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇకపోతే రేవంత్ రెడ్డి గారికి కనీసం ఏమాత్రం బుద్ధి జ్ఞానం, ఒక పీసీసీ అధ్యక్షుడు ఉన్న టైంలో ఏం మాట్లాడిండు అతను? కడియం శ్రీహరి గురించి గుంటనక్కలక మాల మాదిగలను వంచి మోసం చేసుకుంటా అసెంబ్లీలో అడుగుపెట్టినవు శ్రీహరి గారు, నువ్వు అసెంబ్లీలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ కమిటీలో నీ శీలాన్ని పరిష్కరించుకోవాలని చెప్పిండు. మరి అట్లాంటి అన్ని పరిష్కరించుకోవాలన్న వ్యక్తిని కనీసం ఎట్లా చేర్చుకుండో, ఎట్లా కండగొప్పిండో దానికి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేస్తున్నావు. కనీసం రేవంత్ రెడ్డికి కనీసం సోయిందా? కనీసం కొంచెం విలువలు ఉన్నాయా? కనీసం మానవత విలువలు ఉన్నాయా? నువ్వే ఆయన మాలమాదిగ కాదని చెప్పినావు. మరి అట్లాంటప్పుడు నువ్వు మాలమాదిగ ఆయనను పట్టుకొని వరంగల్ ఎంపీ టికెట్ ఎట్లా ఇచ్చిండు రేవంత్ రెడ్డి? అందుకోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా గతి పట్టే విధంగా మేము మాదిగలను ఓటు ద్వారా మేము బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా 175% ఉన్న మాదిగలను కాదని నువ్వు టికెట్ ఇచ్చినవు. అట్లాగే అసలు కడియం కావ్యకు నువ్వు తెలంగాణ మీద ఏం సంబంధం ఉంది? ఆమె ఒక ఆంధ్ర అతన్ని సోదరుని చేసుకుంది. ఆమె ఆంధ్ర. ఇటు తెలంగాణ ఉద్యమంలో ఏనాడు ఉద్యమంలో పాల్గొనలే, అట్లా అని దండోర ఉద్యమంలో ఏనాడు పాల్గొనలే, జాతి ఉద్యమంలో. అసలు కడియ కావ్య ఆమె పేరు ఇప్పుడు ఆమె ఎంపీ టికెట్ ప్రకటించేది కూడా మా జాతిలో ఆమె ఎవరో కూడా తెలియదు, ఆమె కుటుంబం కూడా ఎవరికో కూడా తెలియదు. ఏనాడన్నా కడియం శ్రీహరి మాది ఉపకులాలను తన టేబుల్ మీద కూర్చోబెట్టుకొని అన్నం తినిపించడమో చెప్పమనండి. తన పిల్లలను ఎప్పుడన్నా పరిచయం చేసిండో చెప్పమండి కడియం శ్రీహరి గారు. అట్లాంటి వ్యక్తి అంటే ఓనాడు అనేది మా ఎర్ర ఉపాలన్న
మనది మాదిగలు అంటేనే కాకి బలం. ఆ కాకి బలంలో చాలా పెద్ద ఉంటుంది, కానీ కోకిల లాంటి వాళ్ళు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. కాకి పెట్టిన గుడ్లను కోకిల వచ్చి తినిపోతుంది. ఆయన కర్రె ఉండు కాబట్టి అందరూ మాదిగా ఉపకులాలు ఇట్లా కర్రె ఉండు అనుకున్నారు. కోకిల కూడా కర్రెగానే ఉంటుంది, కానీ మేము పెట్టిన గుడ్లను కోకిల తినిపోయేది. మా మాదిగల నోటికాడు బుక్కను కడెన్సీఆర్ తిన్నాడు అనేది కూడా మేము గుర్తు చేస్తున్నాం. కడెన్సీఆర్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ ఉంటే నీ బిడ్డను తక్షణం అక్కడి నుంచి నువ్వు ఆంధ్ర ఆయన కట్టబెట్టినవు, ఒక ముస్లిం సోదరునికి ఇచ్చినావు. నువ్వు అక్కడ నీ బిడ్డని ఎంపీ టికెట్ నుంచి విత్డ్రా చేసుకుంటే నీకు గౌరవం ఉంటుందన్న. ఖచ్చితంగా నువ్వు వ్యతిరేక అదే మొండి వైఖరితోటి నువ్వు అదే విధంగా ఉంటే ఖచ్చితంగా కడెన్సీఆర్ ఇంటి ముంగట మేము చావుడప్పు కొడతాం. ఖచ్చితంగా కడెన్సీఆర్ ఇంటి ముంగట మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చావుడప్పు కొడతాం. కడెన్సీఆర్ గారు అన్న మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు, నేను నిజాతిమంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను అంబేద్కర్ వాణ్ణి. మరి అంబేద్కర్ అదే చెప్తుందా? ఉద్యమంలో లేనోళ్ళ నీ బిడ్డ స్వార్థం కోసం నువ్వు నీ బిడ్డను తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఇప్పియమని తన అంబేద్కర్ గురించి మాట్లాడే ముందు కనీసం నీ బిడ్డ నువ్వు మాట్లాడే అర్హత లేదు. అంబేద్కర్ తన పిల్లలు చనిపోతుంటే కూడా దేశ ప్రజల కోసం చనిపోయినా పర్లేదు, నేను నా చావు నా కొడుకు చనిపోయినా నా బిడ్డ చనిపోయినా నేను రాను, లండన్ నుండి లెటర్ రాసిండు. నా కోసం కాదు, దేశ భవిష్యత్తు కోసం, దేశంలో అణగారిన వర్గాల కోసం అని ఆనాడు అంబేద్కర్ చెప్పిండు. కానీ నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు నీ బిడ్డ టికెట్ కోసమే నువ్వు స్వార్థంగా ఉన్నావు. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ వాళ్ళ మీద నాకు చాలా గౌరవం ఉంది అన్నాడు. మరో గౌరవం ఉన్న వాళ్ళ ఎమ్మటి, వాళ్ళ గౌరవం ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మటి ఎందుకు ఉండలేను? టీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉందని తెలుసు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పట్ల చాలా గౌరవం ఉంది. కేసీఆర్ అంటే నాకు అన్నీ చేసిండు అన్నాడు. నువ్వు కూడా నాతోటి కూడా చాలా సందర్భం చెప్పాడు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.